వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మున్నూరు కాపు సమాజానికి ఇన్నేళ్లుగా కలగా మిగిలిన భవన నిర్మాణాన్ని నిజం చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 7.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. హన్మకొండ అలంకార్ జంక్షన్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాపు కుటుంబ సోదరులను కలవడం నా అదృష్టమని, నాపై నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మున్నూరు కాపు సంఘ భవనానికి రాజకీయాలకు అనుసంధానం చేయకూడదని, పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. కాపు కుటుంబ సోదరులని సోదరి మనల్ని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం, నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామ్యంలో ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీలు కానివ్వండి, తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో 20-25 అన్న కాకపోతాయా అనే ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టుకపోయాను. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీర్చుకుంటాను మనం చేస్తూ, అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారగట్ల వేసి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరి వారు కూడా వచ్చారు. వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపట్టే ఇది కంప్లీట్ చేయాలి. దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను, తప్పకుండా అడిగి చూస్తాను. ఓపెనింగ్ అయ్యే లోపల సమయం 6 నెలలు ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకోవడానికి. అయితే ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను. మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు, ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి. ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాత పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్లు అంటే 2 భవనం నేనేదే వాళ్ళు. అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం కాబట్టి ఏదేదేమైనా మీరు రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది.